మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. సంక్రాంతికి రిలీజ్ ప్రకటించిన సినిమా ఇప్పటి వరకు మరో రిలీజ్ తేదీని ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే కారణంగా రిలీజ్ వాయిదా పడుతుందనే విషయం వెలుగులోకి వచ్చినా ఆ పనులు ఎంతకీ ముగింపు వచ్చినట్లు కనిపించలేదు. సంక్రాంతి గడిచి 5 నెలలు అవుతుంది. అప్పటి నుంచి పెండింగ్ షూట్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. నేటికి కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఎంతవరకు పూర్తయిందన్నది క్లారిటీ లేదు. మరోవైపు దసరా సందర్భంగా అక్టోబర్లో రిలీజ్ అవుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రిలీజ్ తేదీపై స్పష్టత వచ్చేదెప్పుడు అంటే ఈ నెలాఖరుకల్లా మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చిత్రవర్గాల నుంచి లీక్ అయింది. ఏ నెలలో రిలీజ్ చేస్తారన్నది తేదీతో సహా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పే అవకాశం ఉంటుందంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒక్కలక్కి వచ్చాయంటున్నారు. బింబిసారా సినిమాతో విజయం అందుకున్న దర్శకుని వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ పట్ల మొదటి పోస్టర్ నుంచి భారీ ఆసక్తి నెలకొంది. టీజర్, సాంగ్ అప్డేట్తో ప్రేక్షకులను ఉత్కంఠ వేపిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా ప్రొడక్షన్ టీం ఫోకస్ను పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పెట్టింది. రీసెంట్గా విడుదలైన రామరామ డివోషనల్ మెలోడీకి మంచి స్పందన లభించడంతో మ్యూజిక్ పరంగా సినిమా స్థాయిని పెంచింది. ఎంఎన్ కీరవాణి సంగీతం, చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు హైలైట్గా నిలిచాయి. ఇక ఈ చిత్రంలోని కథ, విజువల్స్, కాన్సెప్ట్ అన్ని పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నట్లు సమాచారం. విశ్వంబరాలో త్రిష కథానాయికగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రత్యేకమైన సెట్లు, భారీ గ్రాఫిక్స్ వర్క్ను వాడుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. తాజాగా ఫ్రాన్స్లో జరిగిన కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికగా ఈ సినిమాను ప్రమోట్ చేసిన నిర్మాత విక్రమ్ కీలక విషయాలు వెల్లడించారు. విశ్వంబర సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ వర్క్ దాదాపుగా 90% పూర్తయినట్లు పేర్కొన్నారు. భారీ స్థాయిలో హాలీవుడ్ విఎఫ్ఎక్స్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. సినిమా అప్డేట్లపై అభిమానులు ఎదురు చూస్తున్న వేళ ఈ క్లారిటీతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా 70 కోట్ల బడ్జెట్ను గ్రాఫిక్స్ పై మాత్రమే ఖర్చు చేస్తున్నారని సమాచారం. సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో నడిచే ఈ కథ ద్వారా దర్శకుడు వశిష్ఠ మరోసారి తన మ్యాజికల్ టచ్ చూపించనున్నాడు. చిరంజీవి మోడర్న్ యుగంలో కనిపించనున్న ఈ పాత్రకు పూర్వజన్మ మిస్టరీ కూడా ఉండబోతుందని టాక్. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తర్వాత ప్రమోషనల్ దశ మరింత వేగంగా సాగనుందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. టీజర్, ట్రైలర్ తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఫ్యాన్స్ భారీ స్థాయిలో సినిమా కోసం ఎదురు చూస్తుండగా విజువల్ గ్రాండియర్, మైథలాజికల్ టచ్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టనుంది. విశ్వంబర విడుదల తర్వాత చిరంజీవికి ఇది మరో క్లాసికల్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.